అదే నమస్కారం. ఈ హైడ్రా రంగనాథ్ గారిని తొలగించమని హైకోర్టు చెప్పింది. అదంతా ఆల్రెడీ వీడియో చేసాం, బట్ అప్లోడ్ చేయలేదు. దీన్ని నెక్స్ట్ ఈ వీడియోలోనే అప్లోడ్ చేసి చూడండి. దాని కంటిన్యూషన్ ఏంటంటే, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్ట్రిక్ట్గా, చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. రంగనాథ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. రంగనాథ్ ఒకటే అన్నారు, ఆ కేసులు వేసి ఎవరు తను తొలగించడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళంతా కూడా కబ్జాదారులు అన్నాడు. రేవంత్ రెడ్డి గారు సైతం అదే అన్నారు, ఛాన్సే లేదు, హైడ్రా తన పని తను చేసిద్ది, రంగనాథ్ని మార్చకుండా ఇతనే ఉంచేలాగా మేము ట్రై చేస్తాం, సుప్రీంకోర్టుకి వెళ్తామన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి మొత్తం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ప్రజెంట్ రంగనాథ్ గారే ఉన్నారు హైడ్రా కమిషనర్గా, ఆయనే కంటిన్యూ అవుతాడని చెప్పేసి అంటున్నారు. సో అగైన్ మరలా కోర్టు తీర్పు వైలేషన్ అది, బట్ సుప్రీంకోర్టుకి వెళ్తానంటున్నారు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. బట్ ఐఎమ్ షూర్ కొంతమంది ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే, బట్ మ్యాక్సిమం కబ్జా కూరలు పీక్ అవతల పడేశాడు ఈయన రంగనాథ్ కానీ హైడ్రా కానీ. సో కోర్టు కేవలం ఈగోకి వెళ్ళింది అనుకోవాలి, లేదన్నప్పుడు ఇంక వేరేదన్నా, ఎందుకంటే తర్వాత సపరేట్గా మాట్లాడతాను సందర్భం వచ్చినప్పుడు. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కోర్టు ధిక్కారానికి పాల్పడి అత్యధిక సార్లు 63 సార్లు కోర్టు ధిక్కారణ పిటిషన్ నమోదైన నీ మీద ఎలా ఉంటావా నువ్వు ఇన్నిసార్లు, కోర్టు అంటే నీకు లెక్కలేదా, అవసరం నీకు తీసేయండి అయ్యా ఇతనే అన్నారు. ఇక రిమైనింగ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. స్టిల్ ఆయన ఉన్నారు, ఆయన ఉంటాడని రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు. అదే నమస్కారం. హైడ్రా, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, దీనికి సిన్సియర్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ రంగనాథ్ గారిని నియమించారు హైడ్రాకి హెడ్గా. బట్ చాలామంది ఈ హైడ్రా వల్ల ఇబ్బందులు పడ్డారు, ఇప్పటికీ బాధితులుగా ఉన్నారు. ఎందుకు, అసలు ఆ వెంచర్లో వేసిన వాళ్ళని, ఆ బిల్డర్లు ఎవరైతే ఉన్నారో అపార్ట్మెంట్ కట్టిన వాళ్ళని, వాళ్ళ మీద చర్యలు తీసుకొని వారి నుంచి డబ్బుని ఈ అపార్ట్మెంట్లు కొన్న వాళ్ళు, ఫ్లాట్స్ వాళ్ళకి ఇచ్చి ఖాళీ చేయొచ్చు, అప్పుడు కూల్చాలి. బట్ కొన్ని చోట్ల ఏం చేశారు వీళ్ళు, అసలు వెళ్ళి డైరెక్ట్గా కూల్చేశారు. దానివల్ల ఏమైంది, ఎంతమంది రోడ్డును పడ్డారు. వాళ్ళ బాధ ఇప్పటికి పాపం అల్లలాడిపోతున్నారు. అవి హైకోర్టులో పిటిషన్ ఫైల్ అయినాయి. ఆ తర్వాత కొన్ని చోట్ల నోటీసులు ఇవ్వకుండా వీళ్ళు కూల్చేశారు, అవి పిటిషన్ ఫైల్ అయినాయి. కోర్టు వాటి జోలికి పోవద్దని చెప్పింది, బట్ వీళ్ళు వెళ్ళారు, అది కోర్టు ధిక్కారం కింద ఉండిపోయింది. ఈరోజు లోతుకుంట దగ్గర సర్వే నెంబర్ 1, 2లో 40 ఎకరాల భూమికి సంబంధించి ఆర్మీ వాళ్ళది. ఈ హైడ్రా వాళ్ళు ఎంటర్ అయ్యారని, అసలు ఏంటి ఇదంతా అని చెప్పేసి, హైడ్రా కింద అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయా, లేక ఒక జీవో ద్వారా ఏర్పడినటువంటి ఈ డిపార్ట్మెంట్ సెపరేటా అని అంటూ రంగనాథ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నట్టు, అసలు ఏం జరిగితే మొత్తం వివరించాలని చెప్పేసి అన్నారు. రంగనాథ్ గారు ఈరోజు కోర్టుకి క్షమాపణ చెప్తూ, ఆ లోతుకుంట ఆర్మీ భూములకు మేము వెళ్ళలేదని చెప్తూ క్లారిటీ ఇచ్చారు. కానీ హైకోర్టు డే 1 నుంచి కూడా హైడ్రా విషయం చాలా కోపంగా ఉన్నారు. ఈరోజు చెప్పారు, మేమే దాదాపు 63 కోర్టు ధిక్కారణ కేసులు కావచ్చు, పిటిషన్ కావచ్చు, లైక్ అవేలో ఉన్నాయి. ఒక అధికారి అయి ఉండి అసలు ఈ రకం మీరు ఎలా చేశారు, మీకు 80% హైడ్రా కమిషనర్గా ఉండే అర్హతే లేదు, ఇమ్మీడియట్గా ఆయనని తప్పించి ఐజీ స్థాయి అధికారిని హైడ్రా కమిషనర్గా నియమించండి అని చెప్పేసి హైకోర్టు ఈరోజు మన తెలంగాణ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీకి చెప్పారనమాట. సో రంగనాథ్ గారు ఇక మీద హైడ్రా కమిషనర్గా ఉండరు, కొత్త కమిషనర్ వస్తారు. రంగనాథ్ గారికి ఖచ్చితంగా బెస్ట్ పోస్ట్గా రేవంత్ రెడ్డి గారు ఇస్తారు. బట్ ఈరోజు పొజిషన్ ఇక్కడ దాకా వచ్చిందంటే మున్సిపల్ శాఖ రేవంత్ రెడ్డి గారు చూస్తున్నట్టున్నారు. మేబీ ఆయన కోర్టు ఇన్నిసార్లు మొట్టికాయలు వేస్తున్నా, ఇన్నిసార్లు అక్షంతలు వేస్తున్నా, ఇన్నిసార్లు అంటున్నా కానీ ఆయన పట్టించుకోకుండా కావచ్చు, లేదా రంగనాథ్ గారు వచ్చేటప్పటికి ఎప్పటికప్పుడు దానికి తగ్గట్టుగా స్టెప్స్ తీసుకుంటే సరిపోయేదేమో. బట్ ఆయన కరెక్ట్గానే ఉన్నాను అనుకున్నాడు పాపం ఆయన. బట్ కోర్టు విషయంలో వేరు కదా. మొత్తానికి సిన్సియర్ అండ్ డైనమిక్ ఆఫీసర్ రంగనాథ్ గారిని తొలగించేసింది కోర్టు. హైడ్రా కమిషన్ కొత్త వాళ్ళు అపాయింట్ కాబోతున్నారు. నాకు తెలిసి తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత, అంటే తెలంగాణ ప్రభుత్వం లేదా తెలంగాణ రాష్ట్రం 2014 తర్వాత నాకు తెలిసి ఇప్పటివరకు ఒక ప్రభుత్వ అధికారిని ఈ రకం తొలగించమని కోర్టు ఎప్పుడు చెప్పరు. నాకు తెలిసి ఫస్ట్ టైం చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఆ ప్లేస్లోకి ఎవరు వస్తారని చూద్దాం. బట్ హైడ్రా వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బట్ ఒక అర్థం కాని విషయం ఏంటంటే, హైడ్రా యాసిడ్ అలాగే ఉంటుంది, కమిషనర్ వేరే వాళ్ళు వస్తారు. ఆబ్వియస్లీ ఒక రంగనాథ్ అయినా, ఒక శివప్రసాద్ అయినా, ఇంకొకళ్ళు ఎవరైనా కానీ పైన ఎవరైతే మా సుపీరియర్ ఉంటాడో మంత్రి, వాళ్ళు చెప్పింది మేము ఫాలో అవ్వాలి, అండ్ గైడ్లైన్స్ గవర్నమెంట్ ఏవైతే అవే మేము ఫాలో అవ్వాలి. సో ఇక్కడ రంగనాథ్ గారి విషయం కూడా జరిగింది. బట్ నేను ఇప్పటికీ చెప్తున్నా, నిజంగా ఆ రోజు ప్లాట్లో కావచ్చు, ఫ్లాట్స్ కావచ్చు, ఎఫ్టీల పరిధిలో ఉన్నా, బఫర్ జోన్ పరిధిలో ఉన్నా, రోడ్డుకి అడ్డున్నా, లేక రైల్వే ట్రాక్ అడ్డున్నా కానీ ఇలా ఉన్నప్పుడు వాళ్ళు అందులో ఎవరైతే ఉంటున్నారో వారికి నోటీసులు ఇవ్వడంతో పాటు ఆ బిల్డింగ్లు కట్టినా, వెంచర్లు వేసినా, ఆ రియల్టర్ని, బిల్డర్లు వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళ ద్వారా వీళ్ళకి కాంపన్సేషన్ ఇప్పించి అప్పుడు ఖాళీ చేయించాలి.
అలా కాకుండా పాపం డైరెక్ట్గా వీళ్ళని ఖాళీ చేపించేశారు. ఇప్పటికి పాపం అందులో ఈఎంఐలు కడుతున్నారు చాలామంది పాపం. అసలు ఆడ ల్యాండ్ లేదు, ఫ్లాట్ లేదు, ఏం ఈఎంఐలు కడుతున్నారంటే పాపం. ఏంది దారుణం. ఇంకొంతమంది పోతే పోయిన సివిల్ స్కోర్ అని చెప్పేసి వదిలిపడేశారు. సో రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే ఒకసారి కోర్టు ఏం చెప్పింది అండ్ రంగనాథ్ గారు వచ్చేసి ఎక్కడ వైలేట్ చేస్తారు, అసలు విషయం అసలు ఏమిటి ఒకసారి క్రాస్ చెక్ చూసుకొని దాని దగ్గర మీరు అడుగులేస్తే సూపర్గా ముందుకెళ్ళచ్చు. లాస్ట్ వన్ వర్డ్, ఈ హైకోర్టు వచ్చేసి లోతుకుంట ఆర్మీ భూముల విషయంలో రంగనాథ్ గారు తప్పుపట్టిందా, మరలా ఇదే ఆర్మీ కుత్బులాపూర్ దగ్గర వీళ్ళకి మళ్ళీ ల్యాండ్ ఏదో ఉంటే ఆర్మీకి సంబంధించింది, వేరే వాళ్ళు ఎవరు అందులో ఏకంగా బిల్డింగ్ ఏదో కడుతూ ఉంటే వాళ్ళని మీరే ఖాళీ చేయించాలి, ఆ బిల్డింగ్ మీరే పడాయని చెప్పేసి మళ్ళీ రంగనాథ్ గారిని అడిగి ఉన్నారు. నేను అదే అంటున్నా, రంగనాథ్ గారు కానీ హైదరాబాద్ చాలా మంచిగా జరిగింది, కాకపోతే కొన్ని చోట్ల ఇబ్బందులు జరుగున్నాయి. ఇప్పుడు కొంతమంది బాధితులు ఉన్నారు, ఇప్పుడు అలలాడిపోతున్నారు. అదే కోర్టు ఈరోజు గట్టిగా మాట్లాడినట్టుగా ఉంది. బట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే రంగనాథ్ గారిని ఇమీడియట్గా తొలగించాల్సిందని చెప్పేసి కోర్టు ఆదేశాలు జారీ చేసిద్ది అని.